ఇంట్లో నుంచి అమ్మ ఒక రోజు బట్టలు వేసుకుని ఒక సంచి తగిలించుకుని, అమ్మ నేను దేవుడి సేవకి వెళ్ళిపోతున్నాను అని అడిగితే, అసలు నువ్వు రావడం ఏంట్రా, 8 సంవత్సరాలు రక్తం కాల్చుకుంటూ తిరగడం ఏంటి, మరలా నువ్వు దేవుడి సేవకి వెళ్ళిపోతున్నావు ఏంటి, నువ్వు వయసు వచ్చింది పెళ్లి చేస్తానరా అంటే, నాకు ఏ సేతు పెళ్లి అయిపోయిందమ్మా అన్నారంట. చప్పట్లు కొట్టి, అమ్మా నువ్వు నన్ను ఎప్పుడు 8 సంవత్సరాలు నన్ను ఎప్పుడు అడగలేదు కదా, నాన్న ఎప్పుడు ఎక్కలేదు కదా, కుటుంబం ఎప్పుడు రాలేదు కదా, 6 పడకల మీద పడుకుని రక్తం కాలుస్తుంటే అందరూ తిట్టేవారే కానీ, అందరూ అసహించుకునేవారు కానీ, నా యేసయ్య నన్ను ప్రేమించాడమ్మా, నా యేసయ్య నన్ను స్వస్థపరిచాడు, ఈ బ్రతుకు ఆయన ఇచ్చిందమ్మా, మరి ఆయన ఇచ్చిన బ్రతుకు ఆయన ఇవ్వాలమ్మా అని చెప్పి మాట్లాడేసి అప్పుడు బయలుదేరుతూ వచ్చేసి గుంటూరు రేచలపేటలో ఆరాధన ప్రారంభించాడు. సార్ని కోవెల ఆరాధన ప్రారంభించాడు. ఆయన పేరు యేసయ్య గారు. అనేక మంది వస్తూ ప్రార్థన చేయించుకుంటూ ఉండేవారు. ప్రార్థన చేయించుకుంటుంటే ఒక రోజున ఒక అమ్మ ఇంటికి పిలిచింది. భోజనం పెడతాను బాబు, నువ్వు ప్రార్థన చేశాక మా అప్పులు తీరిపోతున్నాయి రా అంటే ఇంటికి పోయాడు. ఇంటికి పోయి కూర్చుంటే భోజనం చేస్తున్నాడు. ఇలాగ భర్త వచ్చాడు. ఇలాంటి ఎంతవరకు వీళ్ళు బతకలేక ఇలా మనుషులు బతుకుతున్నారు. ఎంతవరకు ఇచ్చి ఈ మొఖానికి సిగ్గుగా లేదు, వీడి జీవితానికి బ్రతుకు ఈడిది ఒక బతుకని చెప్పి ఆ కంచంలో ఉమ్మేశాడట. ఆ ఉమ్ముని అలా పక్కన కట్టేసి ఆ అన్నం తినేసి ఆశీర్వదించేసి ప్రార్థన చేసి వచ్చేసాడట. ఏమి అనకుండా ఇదేంటి ఏమనలేదేంటి అని వాళ్ళ భర్త గారు ఆలోచన పడ్డాడట. ఆ వారం అంతా మనశ్శాంతి లేదట. అప్పుడు ఆదివారం ఆరాధన జరుగుతుంది. ఇలాగనే కొంతమంది వచ్చి వాక్యం వింటున్నారు. ఆయన ప్రసంగం చేస్తున్నాడు. రిక్ష మీద 2 బత్తాలు వేసి వచ్చాడట. ఆ 2 బత్తాలు దింపాడట. దింపితే ఆ గర్భం ఎవరినా బాబుని వెళ్తే ఉమ్మేస్తున్నాడు. ఎన్ని ఉమ్మేశాడు? 2 ఉమ్మేశాడు. 2 బత్తాలు ధాన్యం మోసుకొచ్చాడు. అయ్యా నాకు క్షమించు, మీరు వెళ్ళిపోయిన రాత్రి నాకు కలవరం వచ్చేసింది, భయం వేసింది, నిద్ర పట్టలేదు, కనీసం మీరు ఒక్క మాట అయినా అనలేదు, కానీ అక్కడ మాత్రం మీరు ప్రార్థన చేశారే, ఆ ప్రార్థన నా హృదయాన్ని తొలిసేసింది. నాకు ఎందుకో మీకు తెలియదు, 2 బత్తాలు ధాన్యం తెచ్చిమ్మని నాకు అనిపించింది అంటే ఆ 2 బత్తాలు ధాన్యం తెచ్చి బలిపీఠం దగ్గర పెట్టి మొట్టమొదటి వాళ్ళు బాప్తిజం పొందారు. చప్పట్లు కొట్టి హల్లెలూయా హల్లెలూయా. ఆరాధన ప్రారంభమైంది. ఆయన కన్నీటి ఊటల్లో నుంచి బంధువులు వదిలేశారు, చుట్టాలు వదిలేశారు. ప్రారంభమైన ఆరాధన. ఈలోగా అడుగుతున్నారు, పెళ్లి చేసుకుంటావా? పెళ్లి చేసుకున్నాను. నేను యేసయ్యకి నాకు పెళ్లి అయిపోయిందని చెప్పానా? నేను భక్తుడిని, నేను ఆయన భక్తుడిని, నా జీవితం ఆయనకే అంకితం. ఇక నేను వెనక్కి రాను. ఆ రైస్ మిల్ ఒక్కగా కొడుకు, ఆ రైస్ మిల్ ఏం చేయండిరా, ఈ ఆస్తులు ఏం చేయను, ఈ బిల్డింగ్ ఏం చేయను అంటే అదేమి నాకు వద్దు, నాకు యేసు ఒక్కడే చాలు. అంటే వాళ్ళ మేనమామకి తెలిసింది, చిన్నాన్నకు తెలిసింది, కుటుంబస్తులు తెలిసింది. అంటే వారిలో 3 కుర్రోళ్ళు ఈయన వచ్చేసారు. ఏంటి చిన్నాన్న, ఏంటి మామయ్య, ఏంటి బావ అని వస్తే ఏమి లేదురా, నాతో దేవుడు మాట్లాడాడు, నన్ను దేవుడు దర్శించాడు, దేవుడికి వెలుగు నన్ను తాకింది. మరి ఏనాడైనా మీరు ఎప్పుడైనా నన్ను గుర్తించారా? ఇప్పుడే కదా నన్ను గుర్తిస్తున్నారు అని అన్నప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, చిన్నమ్మా మామయ్య నీకులాగా మేము నీతో ఉండిపోతాం అన్నారంటే. హల్లెలూయా
హల్లెలూయా. అలా అన్నవారిలో ఫ్రెడ్డీ ఫాల్ అనే ఒక వ్యక్తి, హల్లెలూయా. అలా అన్నవారిలో జాన్ వెల్స్లీ అనే వ్యక్తి, హల్లెలూయా. ఇంత కథ ఎందుకు చెప్తున్నాను? కథ కాదు, ఇది రియల్ స్టోరీ. గుంటూరులో జరిగింది. గుంటూరులో గుడారాల పండుగ 80 మందితో స్టార్ట్ చేయాలి పండుగ. ఎంతమంది? 50 మంది వస్తారంటే ఇంకా 70 మంది 50 మంది 30 మంది ఎక్కువ వచ్చారంట. హల్లెలూయా. ఒక్కడికి వెళ్ళిపోయి 36 లెటరాలంట. హల్లెలూయా. 30 మందితో ప్రారంభమైన ఆరాధన 80 మందిగా మారింది. 80 మందితో మారిన ఆరాధన 800గా మారింది. 800గా మారిన ఆరాధన ఈ రోజున 8 లక్షలుగా మారిపోయింది. 8 లక్షలుగా మారిపోయిన ఆరాధన ఈ రోజున ప్రపంచంలో ఏ గుడిలో చూసినా, ఏ వీధిలో చూసినా దేవుడి బిడ్డలారా, వాళ్ళ కుటుంబ సభ్యుడు, వాళ్ళ బంధువు యాక్సిడెంట్ లో మరి చచ్చిపోయే పరిస్థితి వచ్చేసింది. చెప్పాను కదా, అప్పుడు స్పృహ వచ్చింది. కోమల నుంచి బయటకు వచ్చాడు. ఎవరిని చూసినా చిన్న కిటికీ శబ్దం పడుతున్నాడు, నిలిపోతున్నాడు. భయం వేసేస్తుంది. ముఖమంతా అదులాగా అయిపోయింది. ఏంటి నేను నిజంగా బతుకున్నానా అని అడుగుతున్నాడు. నేను ఏమైంది అని అడుగుతున్నాడు. బాబు నీకేమవ్వలేదు నాయన, యాక్సిడెంట్ జరిగింది, కోమలో వెళ్ళిపోయావు, నెలల తరబడి ఉండిపోయావు, ఇప్పుడే మంచిగా కోమల నుంచి బయటకు వచ్చావు, దేవుడు నిన్ను బాగు చేశాడనంటే ఆ రోజున అతను 3 నెలలు పగలు రాత్రి కంటి మీద కునుకి వేయలేదంట. ఎంత ప్రమాదం చెప్పండి, ఎంత బాధ. రాత్రి వచ్చినప్పుడు భయం, కంటి మీద నిద్ర లేదు, కాలు విరిగిపోయింది, చేతులు విరిగిపోయింది, నడి విరిగిపోయింది, ఈ మెడ ఇది విరిగిపోయింది, మెదడులో 3 చోట్ల బద్దలాసిపోయింది. దేవుడు తలుచుకుంటే బద్దలాసిపోయిన వాటిని కూడా ఈజీగా వాడుకోగలరు, స్వస్థపరిచి. హల్లెలూయా, హల్లెలూయా. అసలు నా దేవుడు ఎలాంటిడో నీకేం తెలుసురా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కామాన్ని జయించలేరు, క్రోధాన్ని జయించలేరు, మతమును జయించలేరు, మత్సరమును జయించలేరు, అసూయను జయించలేరు, ఈర్ష్యను జయించలేరు. హల్లెలూయా. రోడ్డు పోయి వచ్చేవారికి వెళ్ళేవారికి 100 పేర్లు పెట్టమంటే నీ తర్వాత. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ మాటలు చెప్పి ఈ మాటలు చెప్పి ఆ డబ్బుతో ఈ డబ్బుతో కొంప కట్టుకుని ఆ బతుకు ఈ బతుకుతో బతికే బతుకు అది ఒక బతుకుగా అడుగుతున్నాడు ఈరోజు. హల్లెలూయా. కానీ ఆయన అలా బతకలేదు, ఆయన అలా జీవించలేదు. ఆయన దేవుడి వైపు చూసి బతకాడు. ఆ రాజు ఆ రోజు డాక్టర్ గారు పిలిచారట. ఎవరా కళ్ళు మూసుకోవేటా నువ్వు అని అడిగారట. అయ్యా నీ కళ్ళు మూసుకుంటే నా ప్రాణం పోతున్నట్టు అనిపిస్తుంది, నాకు భయం వేస్తుంది అని అన్నారట. అంటే కొద్ది నిమిషాలు నువ్వు నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు కదా అని డాక్టర్ గారు చెప్పారట. అప్పుడు అనిపించిందంట ఆయనకి, అవును కదా నేను నమ్ముకున్న దేవుడు, చెప్పండి గొప్ప దేవుడు కదా, ఆయన కదా నువ్వు కోమాలను చూసావు. అసలు నీ ఎక్స్రేలను చూసుకో, నీ రిపోర్ట్లను చూసుకో. ఈ రోజు అప్పుడే ఆయన మరి గోతులు బాధేసి 4 రోజుల పైన అయిపోవాలి, అలాంటి ఇంకా మంచం మీద క్షేమంగా ఉన్నావు అని అంటే అప్పుడు ఏడుస్తూ ఆయన పాట రాశాడు. హల్లెలూయా. ఏ పాట? నీ ప్రేమే నన్ను ఆదరించెను, నీ ప్రేమే నన్ను కాచిగా పాడెను, సమయోచితమైన నీ కృపయే నన్ను కాచిగా పాడెను, నీ కృపయే
ఎన్నో కెరటాలు నీకు వస్తున్నాయి. చీకటి కెరటాలు, నీ చెమట, నీ కష్టము దోచేసుకునే కెరటం, నీ ద్వారా అభివృద్ధి పొంది, నీ ద్వారా మేలు పొంది మర్చిపోయే కెరటాలు. హల్లెలూయా. నీ కొడుకును పుట్టి, హల్లెలూయా అమ్మా బాబు ఇలా చూడాలి, మీ కొడుకును పుట్టి, మీ గర్భాన్ని పుట్టి, మీ ఎదురుగా ఒక శత్రు కోటలాగా, ఒక భయంకరమైనటువంటి చీకటి కెరటాలాగా భయమేస్తుంది. ఏ మాట్లాడితే ఏమైపోతాడు వీడు, ఎక్కడ పోతాడు అని కెరటాలు. నా క్రీస్తునందు దేవుని బిడ్డలారా, ఇలాంటి అనుభవాలు కూడా వినవుతున్నారా? ఇలాంటి అనుభవాలు కూడా వినవుతున్నారా? నేనేమంటే ఏమైపోతుందో అమ్మాయి, ఈ అమ్మాయి ఏమైపోతుందో ఎన్నో మాటలు చెప్తున్నాను కానీ అంగీకరిస్తున్నాను. అయ్యో ఈ అమ్మాయి ఏమైపోతాడో, ఈ నాన్న ఏమైపోతాడో, ఈ కొడుకు ఏమైపోతాడో అనుకుంటున్న వారు యేసయ్య మాట్లాడుతున్నాడు ఈరోజు నీతో నేరుగా. హల్లెలూయా. చీకటి కెరటాలు కృంగిపోయిన వేళ, ఏ వేళ చెప్పరా? వచ్చిందా ఎప్పుడైనా ఈ ఆలోచన? కృంగిపోయావా? హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడు ఎవరికి నీకు నాకు రాలేదేమో అనుకుందాం బాధలు. హల్లెలూయా. ఎవరి కూటానికి వెళ్తుంటే ఎలా ఉంటుంది? కారులో కూటానికి వెళ్తున్నాడు వాక్యం చెప్పడానికి. నువ్వు నేనైతే ఏమంటావు? దేవుడిని దేవుడికి ప్రార్థన చేస్తున్నాను, దేవుడికి ఎంతో నేను ప్రార్థన చేస్తున్నాను, దేవుడితో ఉంటున్నాను, ఆరాధన చేస్తున్నాను, సభలకు వెళ్తున్నాను, సభలకు కూడా వెళ్తున్నానా? కాదు, యాక్సిడెంట్ అయిపోతుందా? దేవుడు ఏ దేవుడు? దేవుడు ఉంటే ఇలా జరగదు. నేను చచ్చిపోవడం ఏంటి, నాకు ఇలా జరగడం ఏంటి అని అంటామా? అవునా? కానీ జాన్వేల్స్లీ గారు అలాగా అనలేదు. హల్లెలూయా. పాట రాస్తున్నాడు, ఏమన్నా తెలుసా? ఉదయించెను నీ కృప నాయనలో చెందిన మనసే నూతనవాయే చెదరిన మనసే. నిష్కారణంగా ఈ దినాల్లో మాటలు, మనుషుల యొక్క మాటలే మనసును చెదరి వేస్తున్నాయి. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి. ఈ భూమిలో మాటలు, పోయిన వారం యూట్యూబ్ లో నా మెసేజ్ ఉంటుంది చూడండి. హల్లెలూయా. మాటల వల్ల మనిషి మారిపోతున్నాడు, మాటల వల్ల మనిషి కృంగిపోతున్నాడు, మాటల వల్ల మనిషి చనిపోతున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఈ ఆదివారము, ఈ పునరుద్ధాన దినాన దేవుడిస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 6వ వచనం చదవండి. చెదరిన మనసే నూతనమాయన మనుగడయే మరు మలుపు తిరిగేనా. హల్లెలూయా. హల్లెలూయా. ఏమంటారుగా ఆ బిడ్డ ఏదో బతుకుతుందిరా, ఏదో అలాగా పెళ్లి చేసి అలాగేదో జీవితుంది, ఏదో అని ఏదో సింపుల్ గా నిన్ను చూడొచ్చు, నీ తోబుట్టువులు, నీ కుటుంబస్తులు, నీ వీధిలో వారు. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నీ మనుగడ మరో మలుపు తిప్పబోతున్నాడు. చెప్పట్లే అదే చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. రచన అనుకోవాలి, లోకం నీ కోసం అనుకోవాలి, నీ కొడుకు కోసం అనుకోవాలి, నీ కూతురు కోసం అనుకోవాలి, నీ బిడ్డల కోసం అనుకోవాలి. ఆ తర్వాత దేవుడు పనిచేయడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా.
చెప్పండి. ఈరోజు ఏమంటున్నాడు చూడు దేవుడు నీకు. 6వ వచనం చదువు. 33. ఏంటంటే ఏమిస్తానన్నాడు? అబ్బా ఎంతమంది కావాలి చెప్పండి. ఏమిస్తానన్నాడు? ఇగో ఇక్కడ జాగ్రత్తగా నా వైపు చూడండి, పెద్ద గోలు చేసుకుని. హల్లెలూయా. మీరున్నారా? మీ మనసులో ఎంతమంది ఉన్నారో? కొడుకు ఉండొచ్చు, కూతురు ఉండొచ్చు, కూతురు ఉండొచ్చు, మనవరు ఉండొచ్చు. హల్లెలూయా. మీ అన్నయ్య ఉండొచ్చు. హల్లెలూయా. చెప్పగల ఇక్కడ ఉన్నావు కానీ నీ మనసులో ఎవరు లేదో బాధ, వేదన. అది బాగుపడితే బాగుండు. హల్లెలూయా. వాళ్ళకి నా మనవరాలకి ఈ కార్యం జరిగితే బాగుండు, నా మనవడికి ఇది జరిగితే బాగుండు. హల్లెలూయా. నా కొడుకు స్థిరపడితే బాగుండు. హల్లెలూయా. నా కొడుకుకి ఇది వస్తే బాగుండు. కానీ నువ్వు ఒక్కదానివే కనపడుతున్నావు ఏంటి? అవును కదా, కనపడేది నీ ఒక్కదానివే. కానీ నీ మనసు నిండా ఏమున్నాయి? కిరీటాలు ఉన్నాయి. నా యేసయ్య ఏమన్నాడో తెలుసు ఈరోజు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. యేసయ్య మాట కావాలా బిడ్డ? హల్లెలూయా. ఏమన్నాడు తెలుసా? నువ్వు ట్యాబ్లెట్ వేసుకోకపోతే చాలా భయపడిపోతున్నావు. ఒక ఇంజక్షన్ చేయించుకోకపోతే అల్లిపోతున్నావు. ఏదైనా ఒక నడుములో ఒక నొప్పి వస్తుంటే చాలా కలవరం వచ్చేస్తుంది. హల్లెలూయా. నాకు మొన్న ఒక కూటానికి వెళ్ళాను. అడుగు పాస్టర్ గారు వచ్చాడు. ఆయన వయసు ఒక 80-90 వయసు ఉంటుంది. ఆ వయసులో ఆయనకి బలపరిచే వాక్యం చెప్పాలా లేకపోతే అల్లిపోయే వాక్యం చెప్పాలా చెప్పండి. సంఘం ఎందుకు? సంఘం అంటే ఏంటి? సంఘం అంటే దేవుని ప్రజలు. హల్లెలూయా. మీరు వచ్చారు కదా అని చెప్పి నేను ఇక్కడ నిలబడి నాకు నచ్చినట్టుగా నేను మాట్లాడితే రేపొద్దున దేవుడు నన్ను కొడతాడు, నన్ను అడుగుతాడు ప్రశ్న. హల్లెలూయా. ఒరే, నా కూతుర్ని నా కొడుకు చేసుకోబోయే సంఘాన్ని నువ్వు అన్ని రకాలుగా తీర్చిదిద్దమని బాధ్యత అప్పగించానా? హల్లెలూయా. చెప్పాలి కదా, నువ్వు చూడాలి కదా. కొన్ని వస్తువులు ఇచ్చి కొన్ని వస్తువులు ఇవ్వకపోతే ఎలా ఉంటుంది చెప్పండి. పెళ్లి కుమార్తెకి కొన్ని వస్తువులు ఇచ్చి కొన్ని వస్తువులు ఇవ్వలేదు అనుకోండి, పెళ్లి కుమార్తె సంపూర్ణమైనట్ట అసంపూర్ణమైనట్ట? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ సంపూర్ణం అవ్వాలి. హల్లెలూయా. సంపూర్ణం అవ్వడం అంటే ఏంటి? మీరు ఇంటికి వెళ్ళాక బైబిల్ గ్రంథం చదువుకోండి. సంపూర్ణం అవడం అంటే ఏప్రిల్కి రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 1, 2, 3 వచనాల్లో రాయబడి ఉంది. చాలా సమయం అయిపోయింది కాబట్టి నేను వివరించడానికి ముందుకు రావడం లేదు, ముగించడానికే ఇష్టపడుతున్నాను. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి. ప్రతి బుధవారం, అందుకే ప్రతి బుధవారం అస్తనిక్షేపణ చేస్తున్నాను. అవునా? ఏం చేస్తున్నాను? కూతురు అలా కూర్చోమను. హల్లెలూయా. తల మీద నూనె పోస్తున్నాం. అవునా? పోస్తున్నామా లేదా? హల్లెలూయా. మీరు ఒక్కసారి ఈ మాట చదవండి. 33వ అధ్యాయము 6వ వచనం. నేను ఆరోగ్యమును ఏమంటా? స్వస్థత ఏంటి? మళ్ళీ ఆరోగ్యం వచ్చాక స్వస్థత రావడం ఏంటి? ఇక్కడ ఒక లాజిక్ లేదా? స్వస్థత ఒకటి, ఆరోగ్యం ఒకట, రెండు ఒకటే కదా. ఆమె హల్లెలూయా. ఆరోగ్యం అనేది సర్వ శరీరానికి, స్వస్థత అనేది మనసుకు, హృదయానికి. చప్పట్లు కొట్టి హల్లెలూయా. చాలా
దాకా బాగానే ఉన్నాడు, ఇప్పుడే చచ్చిపోడండి అంటారు. అవునా? ఇప్పుడు దాకా బాగానే ఉన్నాడు, ఇప్పుడే ఉరేసేసుకున్నాడు, ఇప్పుడే మందు తాగేశాడు, ఇప్పుడే గోదాట్లో పడిపోయాడు, ఇప్పుడే ఆ రోడ్డు మీద మొన్న చూస్తున్నాను, మొన్న ఒక చిన్న క్లిప్ ఎవరు నాకు పంపిస్తూ రోడ్డు మీద వెళ్తూ ఉంది ఆవిడికి ఎందుకు మనసుకు ఏమనిపించింది ఏంటో, ఆ వస్తువు వస్తున్న ఆ బస్సు ఎదురు వెళ్ళిపోయింది. ఏంటిది? ఎక్కడో ఏదో జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది? అన్నం తింటున్నాం, ఆకలేస్తుంది, అరుగుతుంది, నిద్ర వస్తుంది, శరీరం అన్ని అవయవాలు బాగా పనిచేస్తున్నాయి, కానీ ఎక్కడో ఏదో ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఉంది. అదిగో అందుకే దేవుడు అన్నాడు, నేను ఆరోగ్యమును తర్వాత స్వస్థత అన్నమాట ఎంత మంచిదో చూడండి. ఏంటి కావాలి చెప్పండి, చెప్పండి. స్వస్థత కావాలి ఈరోజు. హల్లెలూయా. ఆరోగ్యము వేరు, స్వస్థత వేరు. స్వస్థత అంటే దేవుడు ఇచ్చేది, ఆరోగ్యం అంటే దేవుడు ఇచ్చేది. అయితే చాలా మంది ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కొన్ని షరతులు పెట్టుకుంటారు. వాళ్ళు కొన్ని జ్ఞానంతో, తెలివితో, వారికి ఉన్నటువంటి పాండిత్యంతో ఏం చేస్తారు? ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు. కానీ ఈవేళ మీరు చూడండి, టీవీ ఆన్ చేసి చూడండి, ఎన్ని మటర్లో, ఎన్ని దారుణాలు. కారణం ఏమిటో తెలుసా? వారి మనసు స్వస్థత లేదు. చెప్పండి, ఏం లేదు? చెప్పరే. హల్లెలూయా, హల్లెలూయా. నారాయణ స్కూల్ ఉన్నాయి, తెలుసా మీకు? నారాయణ స్కూల్ అని ఉన్నాయి. టీడీపీలో అతను ఒక మంచి వ్యక్తిత్వం కలిగి పరిపాలన చేస్తూ ఉన్నాడు. అతనికి కొడుకు బెడ్లో ఉన్నారు, సడన్గా చనిపోయాడు యాక్సిడెంట్లో. అజారుద్దీన్ క్రికెట్లో అజారుద్దీన్ అని ఒక అతను మన భారతీయ క్రికెట్లో ఉండేవాడు. అతని కొడుకు కూడా బైక్ మీద ర్యాలీతో చచ్చిపోయాడు. కోట శ్రీనివాసరావు సినిమాలో ఉండేవారు, ఉన్నారు కూడా అప్పటికి వృద్ధాప్యంలో. ఆయన కొడుకు ఒక్కడే కొడుకు. ఆయన కొడుకు కూడా బైకులో మంచి రేసు మీద వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్లో చనిపోయాడు. తర్వాత బాబు మోహన్, అమ్మ జాగా మాట్లాడారు, బాబు మోహన్ కుటుంబ సభ్యులు కూడా ఎంతోమంది దేవుని సేవ చేస్తున్నారు. బాబు మోహన్ చిన్నాన్నలందరూ, బాబు మోహన్ గారి చిన్నాన్నలు, పెద్దనాన్నలు, వీళ్ళందరూ హల్లెలూయా, హల్లెలూయా. ఇది కూడా పాయే అంటాడు కదా, అంబా అంటాడు కదా మామగారి సినిమాలోని. ఆ బాబు మోహన్ కుటుంబం అంతా పాస్టర్లే. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒకరోజు బాబు మోహన్ కోట శ్రీనివాసరావు గారు ఇంటికి వెళ్ళాడట. ఇంటికి వెళ్తే కోట శ్రీనివాసరావు గారికి యేసుక్రీస్తు వారి యొక్క పాటలు అంటే చాలా ఇష్టం అంట. బాబు మోహన్ గారు మంచి సింగరు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళిద్దరు లేని సినిమా ఏ సినిమా ఉండదు. మీరు చూసుకోండి, అక్కడ లేదే. కోట శ్రీనివాసరావు, బాబు మోహన్. ఒక స్టోరీలోని పైనుండి అలా ఎవరుతుండే అని అంటే ఈ బాబు మోహన్ ఇలా వెనక్కి తిరిగి చూస్తాడంట. ఈ వెనకాలకి పిడే అంటాడు. ఎవరు? ఈ కోట శ్రీనివాసరావు. అక్కడ నిజంగా అయ్యో బాధ కలుగుతుందేమో అని బాబు మోహన్ కోట శ్రీనివాసరావు గారు అడిగారట. అడిగితే ఆయన అన్న మాట ఏంటి తెలుసా? నువ్వు తంతున్నావేమో, నేను నమ్ముకున్న దేవుడిని ఎన్ని దెబ్బలు కొట్టారో. నేను